దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యం కొరకు, దేవుని మాటల కొరకు, ఆయన ధర్మశాస్త్రము కొరకు మనం ఆశ కలిగి మనం ఉండాలని, అవి మనల్ని బ్రతికించేగా, అవి మనల్ని బలపరిచేగా, మనల్ని ఆశ్రయించేది, మనకు కావాల్సినటువంటి జయాన్ని ఇచ్చేవిగా ఉంటాయని దేవుని వాక్యంలో మనం కీర్తన ద్వారా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈరోజు దేవుని సన్నిధిలో మనం గమనిస్తూ ఉన్నట్లయితే, దేవుని యొక్క శక్తి మనకి కావాలంటే, దేవునితో మనం నడవాలంటే, మన జీవితాలకి కావలసినటువంటి ఆ యొక్క ఒక నడిపింపు అనేది, ఒక డైరెక్షన్ అనేది మనకు అవసరమైందని దేవుని వాక్యం రాస్తూ ఉంది. ఆ నడిపింపు మనతో ఉన్నట్లయితే మనం ఎల్లప్పుడూ కూడా విజయోత్సాహంతో ముందుకు సాగగలుగుతాము. మనం ఎట్టి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు మన జీవితాలకి జయాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది. చాలా పర్యాయాలు మనం ఎలా ఉంటామయ్యా అంటే, ఆయన యొక్క డైరెక్షన్ లేకపోతే ఆయన యొక్క ఆ నడిపింపుని మనము గుర్తించలేకపోతూ ఉంటాం. మన నడిపింపు లేకపోతే మనం అనుకునేటువంటి దిశలో నడవటానికి మనము ఇష్టపడతా ఉంటాము. అందువల్ల ఇబ్బంది పడతాం. నేను ఒక కథ చదివాను. అదేంటంటే, ఒక పడవ నడిపేవాడు తన స్నేహితులను తీసుకొని పడవలో వెళ్తూ ఉన్నాడట. పడవలో వెళ్తూ ఉన్నప్పుడు వారు కొంచెం దూరం వెళ్ళినాక వారికి ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. అర్థం కాక మధ్యలోకి వెళ్ళిపోయారు, భయపడతా ఉన్నారు. ఆ భయపడతా ఉంటే ఆ పడవ నడిపేటువంటి వాడికి ఆ స్నేహితులు ఒక కంపాస్ ఇచ్చారు, దిక్చూచి ఇచ్చారు. ఆ దిక్చూచి ఇచ్చినప్పుడు, కంపాస్ ఇచ్చినప్పుడు, అయ్యా ఇదిగో తీసుకొని నువ్వు ఎటు వెళ్ళాలో అటువైపుకు నడిపించు, మనల్ని క్షేమంగా చేర్చు అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే, ఆ నడిపించేవాడు అంటున్నాడు కదా, లేదు నాకు అదంటే చాలా భయం అన్నాను. ఎందుకు నీకు కంపాస్ అంటే ఎందుకు భయము? నువ్వు సముద్రంలో లేకపోతే నీళ్ళలో సముద్రంలో ఉన్నప్పుడు నీకు కంపాసే కదా, నువ్వు ఎటు ఎడవలసింది నీకు చూపించేదని చెప్తా ఉంటే, నాయకుడు చెప్పాడు కదా, ఆ కంపాస్ నేను ఎప్పుడు వాడదామని చూసినా కానీ అది ఎప్పుడు కూడా ఎటు కనపడతా ఉంటుందట, ముళ్ళు నాట్యా చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా అది ఉత్తరం పక్కే చూపిస్తూ ఉంటుంది. ముక్కు నేను వెళ్ళాల్సిందేమో ఈశాన్యం పక్క, అది ఎప్పుడు ఉత్తరమే చూపిస్తుంది. నేను ఎంత తిప్పినా కానీ ఈశాన్యం తిరగట్లేదని చెప్పాడు. అర్థమైంది కథ మీకు? మనం అనుకున్నట్టుగా దిక్కులు తిరగవు. ఆ దిక్కు అటువైపు ఉందో అటువైపే మనము నడవాలి. దేవుడు నడిపించిన వైపే, దేవుడు చూపించిన వైపే మనము నడవాలి. కానీ మనం అనుకున్నట్లుగా దేవుణ్ణి తిప్పమనే మనం అడగకూడదు. అది ఇక్కడ ఆ కథలో నేను చదివినటువంటి భావము. అయితే ఆ భావంలో నేను నేర్చుకుందానంటే, చాలాసార్లు మనం కూడా ఏం చేస్తామంటే, దేవా ఇదిగో ఎప్పుడు చూసినా ఇదిగో ఇటువైపే నువ్వు చూపిస్తున్నావయ్యా, అటువైపు కాకుండా నేను ఇటు వెళ్ళాలనుకున్నాను కనుక నాకు ఇటు నడిపించు అని మనం అడగకుండా, నీ యొక్క చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించు ప్రభు అని మనం అడిగినట్లయితే దేవుని యొక్క జయాన్ని పొందుతాము, రక్షణ పొందుతామని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. అయితే దేవుని యొక్క లేఖనాల్లో దావీదు యొక్క జీవితంలో ఇలాంటిగా జరిగింది. అది మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే 2వ సమూయేలు గ్రంథంలో 5వ అధ్యాయం 22 నుంచి 25 వచనాల వరకు ఒక సంఘటన మనకి ఇక్కడ రాస్తా వచ్చాడు. ఫిలిష్తీయులు మరలా వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా వద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా, నువ్వు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబళ చెట్టుకు ఎదురుగా వారి మీద పడుము, కంబళ చెట్టు కొనలను చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలని సెలవిచ్చెను. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గెబా నుండి గెజెరు వరకు ఫిలిష్తీయులను తరుముచు హతము చేయుచుండును. ఫిలిష్తీయులట మరలా రెఫాయీము లోయలోనికి దిగి వ్యాపించారు. అక్కడ దావీదు యెహోవా దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, విచారణ చేస్తున్నాడు. ఆ విచారణ చేస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు కదా,
నువ్వు నేరుగా వెళ్ళొద్దయ్యా. ఎలా వెళ్ళాలట? నువ్వు ఫిలిస్తీన్లో ఉన్నటువంటి స్థలానికి చుట్టూ తిరిగి వెళ్ళు. తిరిగి వెళ్ళి అక్కడ కంబళి చెట్టు ఉంది. ఆ కంబళి చెట్టు దగ్గర నువ్వు పొంచి ఉండు. ఆ కంబళి చెట్టు దగ్గర నువ్వు పొంచిన తర్వాత నేను బయలుదేరేటప్పుడు నీకు ఒక సూచన ఇస్తున్నాను. ఆ సూచన ఏంటంటే కంబళి చెట్ల యొక్క ఆకులు కదిలి శబ్దం వస్తుంది. అప్పుడు నీవు ఫిలిస్తీన్ల మీద పడి వారిని హతము చేయని దేవుడు చెప్పాడు. ఇక్కడ దీన్ని గమనిస్తూ ఉంటే రాజైన దావీదు ఇశ్రాయేలు అందరి మీద కూడా రాజుగా చేయబడ్డాడు. అంతకుముందు యూదా అనే 2.5 గోత్రాలకి రాజుగా ఉన్నాడు. ఆ తర్వాత సౌలు తన కుమారులు చనిపోయారు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తము 12 గోత్రాల మీద రాజుగా చేయబడ్డాడు. ఇశ్రాయేల్ దేశవంతుని మీద రాజుగా చేయబడిన తర్వాత ఫిలిస్తీన్లు అది విన్నారు. ఏమనంటే సౌలు చచ్చిపోయాడు, కొత్త రాజు వచ్చాడు. ఆ కొత్త రాజు వచ్చాడు కనుక వాడికి సరిగా రాజ్యపాలన తెలియదు కనుక మనం వెళ్ళి ఇప్పుడు జయిస్తే వాడిని పట్టుకోవచ్చు, వాడిని చంపేయచ్చు, ఆ రాజ్యాన్ని మనము మరలా బానిసలుగా చేసుకోవచ్చు అని ఫిలిస్తీన్ల దండు ఏం చేసింది అంటే వచ్చి రెఫాయిము అనేటువంటి ప్రాంతములు లోయలో దిగింది. అది దిగి ఒకసారి 17వ వచనంలో మనం అదే మనకు రాయబడతా వచ్చింది. 17-18 వచనాల్లో వాళ్ళు వచ్చారు. ఒకసారి రాజైన దావీదు వెళ్ళాడు, దేవుని దగ్గర విచారణ చేశాడు. వెళ్ళు నువ్వు అప్పగిస్తానని చెప్పాడు. వెళ్ళి వాళ్ళని పట్టుకున్నాడు, వాళ్ళని హతం చేశాడు చాలామందిని. కానీ వాళ్ళు ఏం చేశారు? కొంతమంది పారిపోయారు. పారిపోయిన తర్వాత వాళ్ళు తెచ్చినటువంటి వస్తువులు అవన్నీ కూడా వీళ్ళు తీసుకొని వెనక్కి వచ్చేసారు. ఇప్పుడేమైందంటే మరలా కొంతకాలం తర్వాత మరలా వచ్చారు వాళ్ళు ఫిలిస్తీన్లు. ఎందుకంటే అప్పుడు ఓడిపోయాం కదా, ఇప్పుడైతే ఇంకా బలంగా వెళ్ళి మనం పట్టుకుందామని మరలా వచ్చారు. ఆ వచ్చినప్పుడు ఇప్పుడు దావీదు వెళ్ళి ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. మనము దేవునికి అప్పగించినట్లయితే దేవుడే యుద్ధం చేసేవాడు. అందుకని రాస్తున్నాడు యుద్ధం ఎవరిదట? యెహోవాదే. యుద్ధము యెహోవాది. మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, మన జీవితాల్లో ఎలాంటి ఆ సందర్భాలు ఎదురైనప్పటికీ, ఎలాంటి శత్రువులు మనతో ఉన్నప్పటికీ కూడా మనము దేవునికి యుద్ధము చేయమని అప్పగించినట్లయితే దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు. దేవుడు యుద్ధం చేసినట్లయితే మనకి జయము కలుగుతుంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమైందంటే దేవుడు చెప్తున్నాడు, దావీదుని విచారణ చేసినప్పుడు దేవా నేను వెళ్ళాలా వద్దా అని అడుగుతా ఉంటే దేవుడు చెప్పాడు, నీవు ఇప్పుడు వెళ్ళు, అయితే నేరుగా వెళ్ళొద్దు. ఏం చెప్తున్నాడు? వాళ్ళను చుట్టి వెళ్ళు అని చెప్తున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తూ ఉంటే దేవుడి యొక్క వాక్యంలో ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమనంటే కంబలి చెట్ల కొనల చప్పుడు వినగానే అంటున్నాడు. 24వ వచనంలో కంబలి చెట్ల కొనల శబ్దము వినగానే, ఆ గాలిని మనము గుర్తించగలగాలి. చెట్లు గాలి విసుతున్నప్పుడు ఆ గాలికి శబ్దం కలుగుతూ ఉంటుంది. ఆ శబ్దము చెట్ల శబ్దమా కాదా, అది చెట్ల ఆకులు కదలటం ద్వారా వచ్చిందా లేదా అని మనము గమనించాలని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం అందువలన దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలు ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన గాలి చేత కూడా మనకి జయాన్ని ఇస్తాడని ఇక్కడ సెలవిస్తున్నాడు. గాలి చేత కూడా దేవుడు మనకి జయమిచ్చేవాడు. కారణం ఏంటంటే గాలి అనేది దేవుని యొక్క ఊపిరికి సూచనగా ఉన్నది. గాలి అంటే ఉట్టిదే అనుకుంటాం మనం, కానీ గాలి అనేది బైబిల్లో దేవుని యొక్క ఊపిరికి సూచనగా రాయబడతా ఉంది. దేవుని యొక్క సన్నిధిలో మనం గమనించినప్పుడు ఆ యొక్క కంబలి చెట్ల కొనల చప్పుడు విన్నప్పుడు అంటున్నాడు. ఆ యొక్క గాలి శబ్దము మనం వినగలగాలి. అది వింటే దేవుని యొక్క జయాన్ని మనం పొందగలుగుతామని చెప్తున్నాడు అన్నమాట. అందుకొరకు ఇక్కడ రాస్తున్నాడు కదా, దేవుడు అనేక పర్యాయాలు ఆ గాలిని గురించి జ్ఞాపకం చేస్తాడు. దేవుని వాక్యంలో మనం చదువుతా ఉంటే ఇదే 2వ సమూయేలు గ్రంథంలో
22వ అధ్యాయం 11వ వచనం మనం చదివితే అక్కడ రాస్తాడు కదా, ఆయన కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చునని జ్ఞాపకం చేస్తున్నాడు. గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను. హల్లెలూయా. ఎలాగొచ్చాడంట ఆయన? గాలి రెక్కల మీద కెరూబుల మీద ఎక్కి ఆయన వచ్చేవాడని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఉనికిని సూచిస్తూ ఉంటుంది గాలి అనేది. ఆ గాలి దేవుని ఉనికిని సూచిస్తుంది కాబట్టి ఆయన కెరూబుల మీద వస్తాడని, ఆయన గాలి రెక్కల మీద వచ్చేవాడుగా ఉన్నాడని దేవుని యొక్క లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు గాలి ద్వారా ఆయన ప్రయాణం చేసేవాడు, గాలి ద్వారా ఆయన కనిపించేవాడు, గాలి ద్వారా ఆయన విజయాన్ని ఇచ్చేవాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఉనికిని మనకి తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ. కనుక దేవుని యొక్క సన్నిధిలో దావీదుకి చెప్తున్నాడు, నేను గాలిని పంపిస్తాను, దానిని నువ్వు చూడాలని చెప్తున్నాడు. గాలి దేవుని యొక్క ఉనికిని చూపిస్తుంది కనుక నేను వచ్చినప్పుడు నా ఉనికిని నువ్వు చూడగలగాలి. దేవుని యొక్క ఉనికిని మనం గుర్తిరగాలి. ఆ దేవుని యొక్క ఆ ఉనికిని మనం గుర్తెరిగినప్పుడే ఆయన మనతో ఉన్నాడని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకనంటే దేవుడు ఆత్మస్వరూపుడు. దేవుడు మనకులాగా భౌతికంగా కనిపించేవాడు కాడు అని వాక్యం చెప్తా ఉంది. అందువలన దేవుని యొక్క లేఖనాలు మనకు చెప్పినట్లుగా దేవుడు ఎలా కనపడతాడయ్యా అంటే తన ఉనికిని మనం కనపరుచుకుంటాడు. మోషే కూడా దేవుడిని చూడాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ బండ సందులో దాచి చేతిని పెట్టి అడ్డుగా ఆయనను దాటి వెళ్ళాడు. దాటి వెళ్ళినప్పుడు ఏమైంది? ఆ వెలుగు ఆయన మీద పడింది. వెలుగులాగా దేవుడు మోషే కనపరుచుకున్నాడు. అలాగే ఇక్కడ దేవుడు తన ఉనికిని గాలి ద్వారా మనకి చూపించేవాడుగా ఉన్నాడు. కనుక ఆ గాలిలాగా దేవుడు నేను వస్తాను, అప్పుడు నువ్వు వాళ్ళ మీద పడటానికి సిద్ధంగా ఉండమని చెప్పాడు దావీదుతో. అందుకనే దేవుని యొక్క ఉనికిని మనం గుర్తెరగాలి. దేవుని లేఖనాల్లో కూడా దేవుని ఉనికిని చూపించే అనేక సందర్భాలు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాము. అందువలన దేవుడు ఇక్కడ దావీదుకి ఏం చెప్తున్నాడంటే, నువ్వు వెళ్ళు, అయితే ఎదురుగా వెళ్లకుండా చుట్టూ తిరిగి ఫిలిష్తీయులని వెళ్ళి కంబల చెట్టు దగ్గర ఉండు, అక్కడ నా ఉనికిని నువ్వు చూడు అని చెప్పాడు. ఆ ఉనికి ఎలాగా చూపిస్తున్నాడు దేవుడు అంటే, గాలి ద్వారా దేవుడు ఉనికిని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. అది చూడగలగాలి. 37వ కీర్తన 25వ వచనంలో దేవుడు న్యాయాన్ని ప్రేమించేవాడు, ఆయన తన భక్తులను విడవడని చెప్తున్నాడు. వారు ఎన్నటెన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. గమనించారా? దేవుడు తన యందు భయభక్తులు కలిగి తన ఉనికిని చూడగలిగినట్లయితే దేవుడు వాళ్ళని కాపాడుతానని చెప్తున్నాడు. దేవుడు వాళ్ళకి కాపుదల ఇస్తానంటున్నాడు అనమాట. అలాగన మన జీవితాల్లో కూడా దేవుడు మనకి కాపుదలను ఇచ్చేవాడు. దావీదుకు అదే వాగ్దానం చేశాడు, నేను ఉంటాను అక్కడ ఉన్నప్పుడు నీవు ఏం చేయాలంట? నా ఉనికిని చూడమని చెప్పాడు. ఆ ఉనికిని చూచి నువ్వు ప్రయాణం అవ్వాలని చెప్తున్నాడు అనమాట మొట్టమొదటి. కనుక మనము కూడా ఆయన ఉనికిని చూచి ఆయన చెప్పినట్లుగా మనం నడవగలగాలి. కారణం ఏంటంటే దేవుడు ఆ ఉనికిని మనకు చూపించాడు మొట్టమొదటి. అలాగే మనం గమనిస్తూ ఉంటే ఇక్కడ దావీదుతో చెప్తా ఉన్నాడు రెండవ మాట, ఆయన గాలి ద్వారా ఆయన వాగ్దానాన్ని ముద్ర వేస్తాడని చెప్తున్నాడు. ముద్ర వేస్తున్నాడు గాలిని చూపించి ఆయన. ఎందుకయ్యా అంటే ఇక్కడ ఏమంటున్నాడు? నేను నీ ముందుగా ఉంటాను, నేను నీ ముందుగా ఉండినప్పుడు నువ్వు అప్పుడు బయలుదేరమని చెప్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. నేను ముందుగా ప్రయాణం అవుతాను కాబట్టి నాతో పాటు నువ్వు కూడా ప్రయాణం అవ్వు, నాతో పాటు నువ్వు నడువు అని చెప్తున్నాడు అనమాట. దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు లేఖనాల్లో పౌలు గారు చెప్తూ అంటాడు కదా, దేవుడు మనకిచ్చిన వాగ్దానములన్నీ కూడా అవును ఆమెనని రాయబడతా వచ్చు. దేవుడు ఏ వాగ్దానము కూడా జరిగించకుండా ఇవ్వడు. గమనించారా? దేవుడిచ్చిన వాగ్దానములన్నీ కూడా మన ఎడల ఆయన నెరవేర్చేవాడు.
కారణం ఏంటంటే ఆయన ఇచ్చినవాడు నమ్మదగినవాడు అని చెప్తున్నారు. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు కనుక ఆయన తన వాగ్దానాలని ముద్ర వేశాడు మన నిమిత్తం. అందుకొరకే వాటిని మనము జాగ్రత్తగా చూడగలగాలి. ఆ ముద్ర వేసిన వాగ్దానాల్ని మనము గ్రహించుకోవాలి. ఆ వాగ్దానాన్ని మనం గ్రహించుకున్నప్పుడు మన జీవితాల్లో జయాన్ని పొందగలుగుతాం. ఇందాక 119వ కీర్తనలో మనం చదివాం కదా. ఆ కీర్తనలో మనం చదివినప్పుడు అక్కడ ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? నీ వాక్యమును ఆకాశమందు నువ్వు నిత్యము నిలకడగా ఉంచావు, కాబట్టి నా శ్రమయందు నేను నశించి ఉందనేమో అనుకున్నాను, కానీ నువ్వు ఇచ్చిన ఉపదేశం వల్ల నీవు నన్ను బ్రతికించదు అని చెప్తున్నాడు. నువ్వు ఇచ్చిన ఉపదేశం వల్ల నీవు నన్ను బ్రతికించావు దేవా అని చెప్తున్నాను. కాబట్టి అలాగా ఆయన ఇచ్చిన ఉపదేశం, ఆయన ఇచ్చిన వాగ్దానము మనల్ని బ్రతికించేది. ఆ వాగ్దానం మనల్ని బలపరిచేది. ఆ వాగ్దానాలు ఎప్పుడు కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో మరి శత్రువులు అనేవాడు వెంటాడుతూ ఉంటాడు, అపవాది అనేవాడు వెంటాడుతూ ఉంటాడు. మనల్ని పాడు చేయడానికి అనేకమైనటువంటి శక్తులు వెంటబడుతూ ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా దేవుని వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. కారణం ఏంటంటే దేవుడు దానిని ముద్ర వేసిచ్చాడు. దాని ద్వారా మన జీవితాల్లో మనము జయాన్ని పొందటానికి అనుకూలతనిచ్చేవాడుగా ఉన్నాడు అని దేవుని వాక్యం మనకి ఇప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎల్లప్పుడూ అది మనకి మంచి మేలుని జరిగించేదిగా ఉంది. అందుకనే పౌలు గారు మాట్లాడుతూ రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 34వ వచనంలో అంటున్నాడు కదా, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట? మన కోసము ఆయన విజ్ఞాపనం చేస్తున్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన ముద్ర వేసి ఉంచాడు ఇక్కడ. కాబట్టి ఆ వాగ్దానాలు మనం పొందటానికి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ వాగ్దానాన్ని మనం అనుభవించాలని చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి దావీదుతో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు, అయితే నేరుగా వెళ్ళొద్దు. ఆ యొక్క ఫిలిస్తీన్లు ఉన్నటువంటి స్థలం అంతా కూడా నువ్వు చుట్టూ తిరిగి వెళ్ళమంటున్నాడు. వాళ్ళు ఎక్కడ దిగారు? రఫాయిములో దిగారు, లోయలో. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి ఆ స్థలాన్ని చుట్టూ తిరిగి వాళ్ళు వెనక్గా ఉండమని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. ఏం వాగ్దానం అయ్యా అంటే, వాగ్దానాన్ని నేను ముద్ర వేసాను కనుక ఆ ముద్ర నేను ఇప్పినప్పుడు నువ్వు దానిని పొందు అని చెప్తా వచ్చాను. అలాగే ఇక్కడ దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉంటే ఏది మన దగ్గరకు వచ్చినా దేవుని వాగ్దానం మనతో ఉంటే మనల్ని ఏమి కూడా చేయలేదు. అందుకనే యెషయా భక్తులు జ్ఞాపకం చేస్తూ యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే, నీవు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. హల్లెలూయా. ఏమనండి ఇక్కడ? యెహోవానగు నేనే నీకు దేవుడను అని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నువ్వు ఎలాగున్నప్పటికీ, ఎక్కడికి వెళ్ళినప్పటికీ నీకు ఏ అపాయం కూడా రాదు. ఎందుకంటే నీకు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. జలాల్లో వెళ్ళినా సరే జలాలు నిన్ను ముంచివేయలేవు, నదుల్లో వెళ్ళినా సరే నదులు నిన్ను ముంచజాలవు, నువ్వు అగ్నిలో వెళ్ళినా సరే అగ్ని నిన్ను కాల్చజాలమని జ్ఞాపకం చేస్తున్నాడు. దానికి సూచనగానే దేవుడు ముందే జరిగించాడు. అది ఇశ్రాయేలును ఎక్కడ తీసుకెళ్ళాడు? సముద్రంలో గుండా, నీటిలో గుండా ఆయన నడిపించాడు. నీటిని పాయలుగా చేసి ఎర్ర సముద్రాన్ని ఆరిన నేల మీద నడిపించాడు. అదే సముద్రంలో శత్రువులను ముంచివేశాడు. గమనించారా? ఏమన్నాడు ఇక్కడ? దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడుతూ, నదుల్లో పడి వెళ్ళినా సరే నువ్వు మునిగిపోవు, జలముల్లో వెళ్ళినా నువ్వు మునగవు, అవి నిన్ను ముంచుతారు. యోర్దాను నదిలో గుండా లేదు. ఆ యోర్దాను నదిలో గుండా వాళ్ళు వెళ్ళినప్పుడు మునిగిపోయారా? మునగలేదు. కారణం ఏంటంటే
యోర్దాను నది అనేది చాలా చిన్నది. అది సుమారుగా వర్షము లేని కాలములో 10-15 అడుగుల వెడల్పులోనే అది పారుతూ ఉంటుంది. నడుచుకుంటూ అవతలకు వెళ్ళిపోతారు. కానీ వర్షాలు పడ్డప్పుడు ఆ హెర్మోను పర్వతం మీద అక్కడ వర్షం పడ్డప్పుడు మంచు కురిసినప్పుడు ఏమో తెలుసా, ఆ యొక్క యోర్దాను నది ఎంత 10-15 అడుగుల వెడల్పులో ఉన్నది 100-120 అడుగుల వెడల్పుగా పారుద్దట. అంత విస్తారమైన ఆ వర్షపు నీరు పైనుంచి పారుతుంది. అప్పుడు దాటలేరు. అలాంటి సమయంలో వెళ్ళారు ఇశ్రాయేలుడు ఆ నదిలో ఉన్న యోర్దాను దాటి అవతలకు వెళ్ళటానికి. అప్పుడు ఏమైంది, దేవుడు ఏం చేశాడు, యోర్దాను నదిని అదాము అనే పురము దగ్గర ఏకరాశిగా నిలబెట్టేశాడు. హల్లెలూయా. ఏకరాశిగా నిలబెట్టాడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానాలు దేవుడు ముద్ర వేశాడు మన నిమిత్తం. ఆ ముద్రను మనం దేవుడు తీ ప్రభు అంటే తీసినప్పుడు దాన్ని మనం అనుభవించాలి. ఇక్కడ దావీదుతో అదే చెప్తున్నాడు, అదిగో నువ్వు వెళ్ళు, నీ కొరకు నేను అక్కడ ఉంటానని చెప్పాడు. నీ మీదకి ఎవరు వచ్చినా సరే ఏమీ చేయలేరని చెప్తున్నాడు. నదుల్లో పడినా సరే, అగ్నిలో గుండా వెళ్ళినా సరే అగ్ని జ్వాలలు నిన్ను కాల్చజాలవు. షడ్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిలో పడవేయబడ్డారు. అగ్ని జ్వాలలు వాళ్ళని కాల్చినయా? కనీసం పొగ వాసన కూడా అక్కడ లేకుండా పోయింది. వారి శరీరాలు కానీ, వెంట్రుకలు కానీ, వస్త్రాలు కానీ పొగ వాసన లేదట. కనుక దేవుడు ఇచ్చే వాగ్దానాలు మన జీవితాల్లో దేవుడు ముద్ర వేశాడు. అందువలన ఆ వాగ్దానాలు మనం పొందాలి. ఆ వాగ్దానాలు మనం తీసుకున్నట్లయితే దేవుడు జయాన్ని మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. దేవుడు మనకి జయమిస్తాడు. దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. ఇక్కడ గాలి ద్వారా దేవుడు దావీదుకి విజయాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధపడ్డాడు. ఎందుకంటే గాలి ద్వారా ఆయన ఉనికిని చూపించాడు. గాలిలాగా ఆయన వాగ్దానాల్ని ముద్ర వేశాడు. కనుక మనము దేవుని యొక్క సన్నిధిలో ఆ వాగ్దానాల్ని మనం పొందినట్లయితే మనము కూడా దావీదులాగా జయాన్ని పొందగలుగుతాము. ఇక్కడ దావీదుకి ఇచ్చేటువంటి ఆ వాగ్దానము దేవుడు జయాన్ని ఇవ్వటానికి ఇచ్చాడు. దేవుడు ఎప్పుడు కూడా మనకి ఇచ్చే వాగ్దానాలు పనికిరానివి కాదు. దేవుడు ఎప్పుడు వాగ్దానం ఇచ్చినా ఆ వాగ్దానం ద్వారా ఆశీర్వాదం కలుగుద్ది. ఆ వాగ్దానం ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది. అంతేగాని ఆశీర్వాదం రాకుండా ఉండేవి, లేకపోతే దాని ద్వారా మేలు కలగకుండా ఉండే వాగ్దానాలు దేవుడు ఎప్పుడు కూడా మనకి ఇవ్వడు. పౌలు తనకు కలిగిన శ్రమలు చెప్తా ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు, ఇదిగో ప్రభా ఇంత విస్తారంగా గాలి వస్తుందయ్యా, మనం వెళ్ళాలా వద్దా అంటే ఆ ప్రయాణంలో తర్వాత అపోస్తుల కార్యాల్లో కూడా మనం గమనిస్తూ ఉంటాము. ఆ గాలి కొడుతూ ఉంది, భయంకరమైన తుఫాన్ రేగింది, ఆ సముద్రం అంతా కూడా అల్లకల్లోలం అవుతూ ఉంది. ఓడలో ఉండి వారు ఎంతగానో భయపడతా ఉన్నారు. ఇదిగో అదిగో అందరూ కూడా చచ్చిపోతాం కాబట్టి ఎవడు కాడు దూకేసి వెళ్ళిపోండి అని చెప్తా ఉన్నారు. అప్పుడు పౌలు చెప్తున్నాడు, ఇదిగో వెళ్ళొద్దు, దేవుడు గత రాత్రి దేవుడు నాకు కనపడి వాగ్దానం చేశాడు. పౌలుని రోమాకి తీసుకొని వెళ్తా ఉన్నారు. అక్కడ రాజు దగ్గర, కైసర్ దగ్గర తీర్పు తెచ్చడానికి ఆ వెళ్ళే సమయంలో ఆ ఓడలో గుండా వెళ్తున్నప్పుడు తుఫాను వచ్చింది. ఆ తుఫానికి అందరూ భయపడిపోయారు. గాలి వచ్చింది, భయపడిపోయారు. అయితే పౌలు చెప్తున్నాడు, ఈ గాలి చేత మనము మునిగిపోం, కానీ దేవుడు నాకు చెప్పినట్లుగా నేను కైసర్ ఎదుట ఉన్నట్లుగా దర్శనాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. నేను కైసర్ ఎదుట ఉన్నట్లుగా దేవుడు నాకు దర్శనాన్ని ఇచ్చాడు. కాబట్టి నేను చచ్చిపోను. నేను చచ్చిపోనంటే మీరు కూడా చచ్చిపోరు. భయంతో అందరూ కూడా దూకేద్దాం అనుకుంటున్నారు. ఎప్పుడు కూడా దూకొద్దు. ఎందుకంటే దేవుడు వాగ్దానం మనల్ని కాపాడేది. ఆ వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఆయన ఇదిగో ఈ ఓడని తప్పనిసరిగా రోముకు తీసుకుని వెళ్తాడు. మీరు భయపడొద్దని చెప్పినప్పుడు వాళ్ళు అలాగా పౌలు మాట విన్నప్పుడు ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక
రేవుకి గాలికి కొట్టుకొని వచ్చి ఆగినప్పుడు 3 దినాలు అక్కడ సేద తీర్చుకొని ఆ తర్వాత వాళ్ళు ప్రయాణం అయ్యారు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఆ గాలిని దేవుడు వీచినప్పుడు అందులో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు దావీదు కదే చెప్తున్నాడు, నేను గాలిని వీచజేసినప్పుడు నువ్వు వెళ్ళాలి. మరొకటి మనం గమనించినట్టయితే గాలి ద్వారా దేవుని యొక్క శక్తిని చూపించేవాడుగా ఉన్నాడు. గాలి ద్వారానే దేవుని శక్తిని చూపించాడు. ఇక్కడ ఇశ్రాయేలుకి దావీదు అలాగే తన సైన్యానికి, తన మనుషులకి దేవుని శక్తిని కనపరిచాడు. ఇప్పుడు వాస్తవానికి ఆ యొక్క కంబళి చెట్ల శబ్దం అనేది ఆ కొమ్మలు ఆకులు కదులుతూ ఉన్నప్పుడు శబ్దం ఎలాగ వస్తాయా అంటే చాలామంది చెప్తూ ఉంటారు, చిన్నప్పుడు ఎండాకాలము పొలాల్లో ఆడుకుంటూ ఉంటే ఆ పక్కనే ఉన్న ముళ్ళ చెట్లు కదులుతూ ఉండేవి. ఆ ముళ్ళ చెట్లు కదులుతూ ఉన్నప్పుడు వాటికి పొడవాటి కాయలు ఉండేవి, ముళ్ళ తుమ్మ అంటారు. దాని కాయలు అలాగే ఉంటాయి, సన్నగా పొడుగ్గా ఉంటాయి. అవి తినరు, పశువులకు పెడతా ఉంటారు. అయితే అవి ఎండాకాలం ఏమవుతాయంటే ఆకులు ఎండిపోయి ఇంకా ఊడిపోయే సమయం ఉంటుంది. ఆ కాయలు కూడా ఎండిపోయి లోపల విత్తనాలు కదులుతూ ఉంటాయి. గాలి వీచంగా ఎలా ఉంటుందంటే ఏదో గుర్రాలు పరిగెత్తినట్టుగా ఉంటుంది, చాలా శబ్దం వస్తూ ఉంటుంది. ఆ యొక్క శబ్దానికి ఒక్కోసారి కొత్తలో భయపడేవాళ్ళమే, ఎవడో వస్తున్నాడు అనుకోని. కానీ దేవుడు ఇదే చెప్తున్నాడు ఇక్కడ, నువ్వు వెళ్ళి అక్కడ కంబళి చెట్టు దగ్గర ఉండు. నువ్వు నేను కంబళి చెట్ల ఆకుల కొనలను నేను ఊపుతాను, అప్పుడు నా శక్తిని కనపరుస్తానని చెప్పాడు. ఆ ఆకుల శబ్దము, ఆ కాయలు కదులుతూ ఉంటే ఆ శబ్దం ఎలాగుంటుందంటే యుద్ధానికి వెళ్ళే గుర్రాలు పరిగెత్తినట్టుగా ఉంటుంది, చాలా పశువులు పరిగెత్తున్నట్టుగా శబ్దం వస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో కొమ్మలు ఒకదానికి ఒకటి కొట్టుకొని ఏదో కత్తులు కదిలినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అదే దేవుని యొక్క శక్తిని నేను అక్కడ కనపరుస్తానని చెప్తున్నాడు. దేవుడు గాలి ద్వారా తన శక్తిని కనపరిచాడు చాలా పర్యాయాలు బైబిల్లో కూడా. మనం ఆదికాండంలో చూస్తూ ఉన్నప్పుడు 8వ అధ్యాయంలో 1వ వచనంలో ఆ జలప్రళయం తర్వాత దేవుడు నీళ్లు ఆరిపోవడానికి ఏం చేశాడు, ప్రచండమైన గాలిని మరలా వీచ చేశాను, అప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా ఆరిపోయినాయని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే నిర్గమకాండం 10వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినప్పుడు అప్పుడు కూడా అట ఐగుప్తుల మీదకి మిడతలు తప్పించడానికి దేవుడు ఏం చేశాడు, మహాగాలిని వీచేశాడు. ఆ గాలి వీయంగానే మిడతలన్నీ వచ్చి ఐగుప్తు దేశాన్ని ఆవరించేసింది. దేవుడు శక్తిని కనపరిచాడు. అలాగే సంఖ్యాకాండంలో 11వ అధ్యాయం 31వ వచనం మనం గమనించినప్పుడు అక్కడ కూడా మరి ఇశ్రాయేలీయులట ఆ శిఖరాల మీద ఉన్నప్పుడు అక్కడ దేవుడు గాలిని పంపించాడు. అక్కడ గాలి బయలుదేరి రాగా సముద్రంలో నుంచి ఊరేళ్ల పిట్టలు వచ్చి ఆ పాలిమంతు కూడా నింపేసింది. దేవుడు శక్తిని కనపరిచాడు గాలి ద్వారా. గాలిని వీచంగానే సముద్రంలో ఉన్న పూరేళ్ల పిట్టలు వచ్చి అక్కడ ఆ పాలిమంతా నిండిపోయింది. దేవుడు గాలి ద్వారా దేవుని యొక్క శక్తిని కనపరుస్తూ ఉన్నాడు. మరి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు ఆ 14వ అధ్యాయంలో గాలిని వీసినప్పుడు సముద్రం 2 పాయలుగా చేయబడింది. మరలా ఆ సైన్యం అందరూ కూడా వీళ్ళు ముందుకెళ్ళిపోయినాక ఫరో సైన్యం వస్తూ ఉంటే 21వ వచనంలో ఏమన్నాడు, గాలిని మరలా వీచ చేయగా సముద్రము నీరంతా కూడా దగ్గరకు వచ్చి శత్రువులను ముంచివేసింది. ఒకసారి గాలి వచ్చి ఏం చేసింది, వీళ్ళకి వెళ్ళటానికి దారినిచ్చింది. రెండవసారి గాలి వచ్చి ఏం చేసింది, వెనకాల పరిగెత్తుకుని వచ్చేటువంటి ఆ శత్రువుల సైన్యాన్ని ముంచివేసింది. గాలి ద్వారా దేవుడు తన శక్తిని కనపరిచాడు. గాలి ద్వారా దేవుడు తన గొప్ప కార్యాన్ని జరిగించాడు. అపొస్తలుల కార్యాల్లో కూడా 2వ అధ్యాయంలో గాలి బలమైన గాలి వంటిది వీచగా అగ్ని జ్వాలలు నాలుకలుగా విభజించబడి అక్కడ ఉన్నటువంటి వారందరి మీద రాలిని
ఆ గాలి వచ్చి వాళ్ళ మీద రాలంగానే పరిశుద్ధాత్మ శక్తిని పొందారు. పరిశుద్ధాత్మ శక్తిని పొందారు. కాబట్టి గాలి ద్వారా దేవుడు తన శక్తిని కనపరిచేవాడుగా ఉన్నాడు ఇక్కడ. అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళు, కంబల చెట్టు దగ్గర నిలబడు, నేను ఆ కంబల చెట్టు కొనల చప్పుడును చేస్తాను. అవి చేసినప్పుడు ఏమన్నాడు చూడండి, అక్కడ ఆ చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? ఆ కంబలి చెట్ల చప్పుడు కొనల చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు. ఇప్పుడు యుద్ధం చేయబోయేది ఎవరు? దావీదు కాదు, దావీదు మనుషులు కాదు, దేవుడే యుద్ధం చేయబోతా ఉన్నాడు. అదే ఆయన యుద్ధం చేయబోతా ఉన్నాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆ శబ్దం వినగానే ఫిలిష్తీయుల్ని హతము చేయటానికి యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడు నీవు త్వరగా బయలుదేరవలనని సెలవిచ్చుచున్నాను. హల్లెలూయా. దావీదు తన సైన్యం వచ్చేటప్పటికి దేవుడు ఫిలిష్తీయుల్ని హతము చేశాడు కదా. అలాంటి సందర్భాలు బైబిల్లో రాజుల గ్రంథంలో చాలా మనకు రాయబడతా వచ్చు. దేవుడు ముందుగానే వాళ్ళని హతం చేసి వెనకాల వచ్చిన సైన్యానికి ఆ జయాన్ని ఇచ్చాడు. గమనించారా? దేవుడు తన జయాన్ని ఆయన తీసుకోలేదు. ఎవరికి ఇచ్చాడు జయము? తన పిల్లలకి ఇచ్చాడు. మరణాన్ని గెలిచింది ఎవరు? దేవుడే. జయం పొందింది ఎవడు? దేవుడే. కానీ ఆ జయం ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు దేవుడు మనకిచ్చాడు. అందుకని ఇక్కడ గాలి ద్వారా దేవుడు తన శక్తిని కనపరిచి ఇశ్రాయేలుకి జయాన్ని ఇవ్వటానికి, దావీదుకి జయాన్ని ఇవ్వటానికి ఆయన గాలి ద్వారా ఆయన శక్తిని కనపరిచాడు. కనుక ఆ చప్పుడు వినగానే యెహోవా ఫిలిష్తీయులను హతము చేయడానికి బయలుదేరతాడు. కాబట్టి వెంటనే నువ్వు రావాలి. గమనించారా? వెంటనే నువ్వు రావాలి. ఎందుకంటే ఆయన చంపేసి అయిపోయిన తర్వాత ఎప్పుడుకో వచ్చావనుకో ఆ జయం నీది అవ్వదు. అదవుతుందా? ఆ జయం నీది కాదు. అలాంటి సందర్భాలు చాలా మనం చూస్తూ ఉంటాం లోకంలో. దేవుని మాట వింటే ఆయన ద్వారా మనము జయాన్ని పొందగలుగుతాం. దావీదుకి వాగ్దానం చేస్తాడు, ఏమని? నువ్వు వెళ్ళు, అయితే ఎదురుగా వెళ్లకుండా వెనక్కి తిరిగి వెళ్ళు, అక్కడ నిలబడు, నేను గాలి ద్వారా వస్తాను. ఎందుకంటే గాలి రెక్కల మీద ఆయన వచ్చేవాడు. గాలిని ఆయన వాహనంగా ఉంచుకున్నాడని చెప్తున్నాడు. కెరూబుల మీద వచ్చేవాడు ఆయన చెప్తున్నాడు. ఆయన గాలి రెక్కల మీద వచ్చినప్పుడు ఆ గాలిలో నుంచి ఆయన నీకు వాగ్దానాన్ని ఇస్తానన్నాడు. ఆ వాగ్దానాన్ని నీకు ముద్ర వేశాడు దేవుడు. ఆయన వచ్చి దాని ముద్రను విప్పాడు. ఆ ముద్రను విప్పినప్పుడు దాన్ని నువ్వు పొందాలని చెప్తున్నాడు. తర్వాత అంటున్నాడు కదా, ఆ గాలి ద్వారా దేవుడు శక్తిని కనపరిచాడు. కనుక ఆ శబ్దం వినపడంగానే ఫిలిష్తీయులు శత్రువులు వస్తున్నారని వాళ్ళకు వాళ్ళే చంపుకున్నారు. వాళ్ళకు వాళ్ళే ఆ యొక్క ఆ యొక్క శబ్దాన్ని విని భయపడిపోయారు. దేవుడు దావీదుకి ఇక్కడ జయమిచ్చాడు. అప్పుడు ఏమన్నాడు? 25వ వచనంలో దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గెబా నుండి గెజేరు వరకు ఫిలిష్తీయులను తరుముచు హతము చేశాను. హల్లెలూయా. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనకి జయాన్ని ఇవ్వటానికి ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకు మనం అప్పగించుకోవాలి. దావీదుకి ఇక్కడ గాలి ద్వారా జయం ఇవ్వటానికి దగ్గరకు వచ్చాడు. గాలి ద్వారా ఆయన ఉనికిని కనపరుచుకున్నాడు. గాలిలో నుంచే దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. గాలి ద్వారా ఆయన శక్తిని కనపరిచి గాలి ఆ శబ్దము ద్వారా కంబలి చెట్ల యొక్క కొనలు ఊపి ఆ శబ్దానికి భయపడేట్లుగా చేసి ఫిలిష్తీయుల్ని హతము చేశాడు. ఆ వెంటనే దావీదు వెళ్ళి అక్కడికి దేవుడు చెప్పినట్లుగా చేసి ఆశీర్వాదాన్ని పొందాడు, జయాన్ని పొందాడు.
గెబా నుండి గెరేజు వరకు కూడా ఫిలిస్తీన్ని తరుముతా వారిని హతము చేశాడు. కాబట్టి ఎలాంటి శత్రువు నిన్ను వెంటాడినా సరే, అది రోగమైనా సరే, ఆర్థికమైన ఇబ్బంది అయినా సరే, మరి అది ఎలాంటి కష్టమైనా సరే, సాతానైనా సరే, దేవుని మాట వింటే దేవుడు నీకు జయమిచ్చేవాడుగా ఉన్నాడు. దేవుని మాట వింటే దేవుడు నీకు ఆ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తాడు. కనుక మనందరం కూడా దేవుడు చెప్పినట్లుగా ఆయన గాలి మేఘముల మీద లేదా గాలి వాహనాలుగా చేసుకొని ఆయన వచ్చేవాడు కనుక, ఆయన ఆత్మస్వరూపుడు కనుక ఆయనను మనం ఎరిగిన వారమై ఆయన చెప్పినట్లుగా చేసి ఆ జయాన్ని మనం కూడా పొంది దేవుని మనం మహింపరచాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. దావీదు పొందినట్లుగా మనమందరం కూడా దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాము. అలాంటి కృపా దేవుడు మనకు కూడా అనుగ్రహించి మనకు ఎదురుపడే ప్రతి శత్రువును కూడా ఆయన సంహరించి మన జీవితాలకి ఆశీర్వాదాన్ని ఇచ్చి మనల్ని జయోత్సాహముతో ఊరేగించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు కనుక, అలాగా మనము మరి ఆశీర్వాదాలు పొందటానికి ప్రభువుతో మనం ముందుకు నడుద్దాం. ప్రభువుతో మనము ప్రార్థన చేసుకున్నాం. ఒకసారి కళ్ళు వచ్చి దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం.